Hello everyone, I am Dr. Sindhu, Consultant Obstetrician and Gynecologist at Sichila Hospital, Sameerpet. Today let us discuss about fibroid uterus. Fibroid uterus is the mass or a lump arising from the uterus. అంటే గర్భసంచి నుంచి వచ్చే గడ్డల్ని ఫైబ్రాయిడ్ అంటాము. Can be age related or genetic history related or family history related. ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా కూడా మనకి రావచ్చు. ఆర్ జెనెటిక్గా అండ్ కాజ్ లేకుండా కూడా ఫైబ్రాయిడ్స్ అనేవి వస్తాయి. ఇడియోపతిక్ ఫైబ్రాయిడ్స్ అంటారు. సో ఈ ఫైబ్రాయిడ్ ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది అనేది మనం ప్రెడిక్ట్ చేయలేము. గ్రో అవుతుంది ఫైబ్రాయిడ్ అంటే ఫైబ్రాయిడ్ ఎప్పుడైనా ఈస్ట్రోజన్ డిపెండెంట్ ట్యూమర్, అంటే మన బాడీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఇంక్రీజ్ అయినప్పుడు ఫైబ్రాయిడ్ సైజ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. లైక్ ప్రెగ్నెంట్ ఉన్న కండిషన్స్లో ఆర్ వెన్ ఎవర్ దెర్ ఈస్ ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ ఈజ్ హై, ఆ పేషెంట్స్లో ఎక్కువ ఫైబ్రాయిడ్ గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీస్ ఆర్ కాల్డ్ ఈస్ట్రోజన్ డిపెండెంట్ ట్యూమర్స్. సిమ్టమ్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్ కామన్గా ఎలాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతారు? మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఫైబ్రాయిడ్స్ ఆర్ ఏసిమ్టమాటిక్, అంటే ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా కూడా ఫైబ్రాయిడ్ ప్రజెంట్ అవుతుంది. సెకండ్ మోస్ట్ కామన్ సిమ్టమ్ ఈస్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, ఐదర్ హెవీ బ్లీడింగ్ కానీ, కంటిన్యూస్ బ్లీడింగ్ కానీ, ఆర్ ఇంటర్మిటెంట్ స్పాటింగ్స్ కానీ ఇవన్నీ ఉండొచ్చు. ఆల్ టైప్ ఆఫ్ బ్లీడింగ్ అబ్నార్మాలిటీస్ కెన్ బి సీన్ ఇన్ ఫైబ్రాయిడ్స్. థర్డ్ సిమ్టమ్ వుడ్ బి పెయిన్. ఒకవేళ ఫైబ్రాయిడ్ చాలా ఎక్కువ సైజ్ పెరిగిపోయి ఉంటే పెయిన్ కూడా రావచ్చు. ఫోర్త్ సిమ్టమ్ కెన్ బి మాస్ ఇన్ ద అబ్డామెన్, అంటే పొట్ట లావుగా అయిపోతున్నట్టు, పొట్ట చాలా పెరుగుతున్నట్టు, గడ్డలాగా పొట్టలో మనం ఫీల్ అవ్వచ్చు పెద్ద సైజ్ ఫైబ్రాయిడ్స్లో. నెక్స్ట్ సిమ్టమ్ ఈస్ ప్రెషర్ సిమ్టమ్స్. ముందు బ్లాడర్ పైన ప్రెషర్ పడితే యూరిన్ ఎక్కువగా వస్తున్నట్టు ఉండడము, కొన్నిసార్లు చాలా పెద్ద సైజ్ ఫైబ్రాయిడ్స్లో యూరిన్ ఆగిపోవడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ సిమ్టమ్ కెన్ బి కాన్స్టిపేషన్. వెనక మోషన్ పైప్ మీద ప్రెషర్ పడితే మోషన్ ఫ్రీగా రాకపోవడం, కాన్స్టిపేట్ అవ్వడం కూడా ఉంటుంది. టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్. ఫైబ్రాయిడ్స్ కెన్ బి అవుట్సైడ్ ద సర్ఫేస్ ఆఫ్ యూటరస్, ఇన్ ద వాల్ ఆఫ్ ద యూటరస్ అండ్ ఇన్సైడ్ ద యూటరస్. లోపలికి ఉండే ఫైబ్రాయిడ్స్ని సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. వాల్ లోపల ఉండే ఫైబ్రాయిడ్స్ని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. బయట గర్భసంచి బయట ఉండే ఫైబ్రాయిడ్స్ని సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. కమింగ్ టు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్. ఇప్పుడు ఫైబ్రాయిడ్ ఏ ఏజ్లో వచ్చింది, దానివల్ల ఏ సిమ్టమ్ ఉంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సమ్ టైమ్స్ ఫైబ్రాయిడ్స్ కెన్ ఆల్సో కాజ్ ఇన్ఫర్టిలిటీ, అంటే ఇప్పుడు గర్భసంచి లోపల ఉన్నవి సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ ఉంటే వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఫైబ్రాయిడ్ ఉన్న ప్లేస్లో బేబీ అంటే పిండం ఇంప్లాంట్ అవుతే ఫైబ్రాయిడ్ అనేది బేబీకి సంబంధించిన బ్లడ్ కానీ న్యూట్రియంట్స్ని కానీ సప్లై చేయలేకపోతుంది. ఆ టైంలో దట్ బేబీ విల్ గెట్ అబార్టెడ్. సో ఇట్లా మల్టిపుల్ అబార్షన్స్ వల్ల ఫైబ్రాయిడ్ కాజ్ చేస్తుంది అంటే దెన్ ఫైబ్రాయిడ్స్ తీసేసుకుంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఇప్పుడు పిల్లల కోసం ప్లాన్ చేస్తున్న వాళ్ళు లేదా ఇన్ఫర్టిలిటీ వాళ్ళలో ఫైబ్రాయిడ్ ఉందంటే వి అడ్వైజ్ మయోమెక్టమీ, అంటే ఆ ఫైబ్రాయిడ్ ఎక్కడైతే లొకేషన్లో ఉందో అక్కడికి వెళ్ళి మనం ఆ ఫైబ్రాయిడ్ని తీసేస్తాము. మయోమెక్టమీ అంటే ఫైబ్రాయిడ్ రిమూవల్ సర్జరీ. అలాగే వెన్ దెర్ ఈస్ వన్ చైల్డ్, ఇంకా ఫ్యామిలీ కంటిన్యూ చేసుకోవాలనుకుంటున్నారు, బట్ దిస్ ఫైబ్రాయిడ్ ఈస్ కాజింగ్ హెవీ బ్లీడింగ్ కానీ, పెయిన్ కానీ, ఆర్ సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ ఈస్ మోర్ అంటే వాళ్ళలో ఫైబ్రాయిడ్స్ రిమూవల్ సర్జరీ అంటే మయోమెక్టమీ అడ్వైజ్ చేస్తాము. అండ్ ఈ మయోమెక్టమీ 1 or 2 ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళలో అయితే బెటర్. వెన్ దెర్ ఆర్ మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్, యూట్రస్ చాలా పెద్దగా అయిపోయి చాలా ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళలో అండ్ వూ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ ఫ్యామిలీ లైఫ్, అంటే ఆఫ్టర్ 40s కిడ్స్ అయిపోయారు అండ్ బ్లీడింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, హెవీ బ్లీడింగ్ దట్ ఈస్ కాజింగ్ అనీమియా, అంటే బ్లడ్ చాలా తగ్గిపోతుంది, వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అవసరం పడుతున్నాయి. ఇలాంటి వాళ్ళకి వి అడ్వైజ్ సర్జరీ దట్ ఈస్ రిమూవల్ ఆఫ్ యూటరస్, హిస్టెక్టమీ అడ్వైజ్ చేస్తాము. అండ్ కొన్నిసార్లు ఓరల్ మెడికేషన్ కూడా వి అడ్వైజ్ ఇన్ ఫైబ్రాయిడ్ కేసెస్. ఈ ఓరల్ మెడికేషన్ ఏంటంటే టెంపరీ యూస్కి, దే కెన్ బి యూస్డ్ ఫర్ 3 to 6 months ఆఫ్ టైం. దీంతో టెంపరీగా ఫైబ్రాయిడ్ సైజ్ అనేది తగ్గుతుంది. ఇది ఎవరికి సజెస్ట్ చేస్తామంటే పేషెంట్ హు ఆర్ నియరింగ్ టు దేర్ 50s, ఎవరైతే ఇంకా పీరియడ్స్ అనేవి ఎండ్ అయిపోతాయో వాళ్ళలో ఒక 6 months వరకు ఈ మెడికేషన్ యూజ్ చేస్తే ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గిపోయి తర్వాత ఇంకా వాళ్ళకి సైకిల్స్ ఆగిపోయిన తర్వాత ఫైబ్రాయిడ్ అనేది సైజ్ ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటుంది.
సో వీళ్ళలో అండ్ టెంపరీగా సర్జరీకి వెళ్ళే ముందు బ్లీడింగ్ కంట్రోల్ చేసుకోవడానికి ఇట్లాంటి వాళ్ళకి మాత్రమే ట్యాబ్లెట్స్ సజెస్ట్ చేస్తాము. బట్ పర్మనెంట్ ట్రీట్మెంట్ ఫర్ ఫైబ్రాయిడ్ ఈజ్ రిమూవల్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్. దెన్ ఇప్పుడు అడ్వాన్స్ టెక్నిక్స్ కూడా వచ్చాయి, లైక్ ఎంఆర్ఐ అసిస్టెడ్ కానీ ఆర్ ఎంబోలైజేషన్ మెథడ్ అంటారు. అంటే ఫైబ్రాయిడ్కి బ్లడ్ సప్లై చేసే బ్లడ్ వెజల్స్ని బ్లాక్ చేస్తారు. ఇవి రెండు రేడియాలజిస్ట్ హెల్ప్తో చేసే న్యూ టెక్నిక్స్. Now I would like to share few pictures of hysterectomy that we did recently in our Sichira hospitals. These are the pictures of the uterus with multiple fibroids in a 50-year-old patient. She was suffering with heavy bleeding and pain, hence underwent hysterectomy. You can clearly see the white color fibroids in the uterus. Any more questions or doubts? Please feel free to share in the comments. Thank you.